ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. ఇలాంటి సమయంలో కూడా మనం కొంచెం సంయమనము, ప్రపంచ దేశాలకు సాక్ష్యాలు అంటూ ముందుకెళ్ళాలంటారా? మనం వాళ్ళకి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ప్రూఫ్లు మన దగ్గర ఉంటే చాలు. అది తీసుకొని మనం చెప్తాం వాళ్ళకి. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు మాట అన్నారు, అమెరికా రియాక్ట్ అయింది అని. ఎక్కడ రియాక్ట్ అయిందండి? వాళ్ళ వార్షిప్ల మీద సౌతీ వాళ్ళు మిజైల్స్ ఫైర్ చేసినప్పుడు రియాక్ట్ చేశారు. ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది, మిజైల్స్ తో రియాక్ట్ అయింది, ఎయిర్ స్ట్రైక్స్ తో రియాక్ట్ అయింది. సిరియాలో ఆల్రెడీ వార్టాన్ ఏరియాలో వాళ్ళ బేసిస్, సిరియా కింగ్ వెళ్ళిపోయినప్పుడు ఆ బేసిస్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. మనం కూడా స్ట్రైక్ చేయాలంటే అలాంటిదే స్ట్రైక్ చేయాలండి. ఎప్పుడైనా మేము స్ట్రైక్ చేయబోతున్నాం, ఇది కొట్టబోతున్నాం, అది కొట్టబోతున్నాం అని చెప్పి చేయరు కదా. చేసేటప్పుడు సడన్ గా అవుద్ది, బాగా అవుద్ది, కరెక్ట్ గా అవుద్ది. అంటే ఇప్పటి వరకు నిజానికి మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అలాగే చేసాం. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయిన తర్వాత మర్నాడు కానీ ప్రపంచ దేశాలకు తెలియలేదు సర్జికల్ స్ట్రైక్ చేసామని. పాకిస్తాన్ గొక్క తిప్పుకోలేక, చెప్పుకోలేక, ఏడలేక, నవ్వలేక ఉన్న పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అనుకోవాలా? ఎందుకంటే పాకిస్తాన్ మిసైల్స్ టెస్టులు చేస్తుంది. మోదీ ఏమో అక్కడ ఇంగ్లీష్లో ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మనం సైలెంట్గా వెళ్ళి టప్మని కొట్టి వస్తాం అనుకోవాలా? వాళ్ళకి మీరు ఇందాక చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. రోజు 15 నుంచి 20 సోల్జర్స్, పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోతున్నారు. ఎక్కడ చనిపోతున్నారు? బలూచిస్తాన్ యాక్టివిటీస్, పష్తూనిస్తాన్ యాక్టివిటీస్, వాళ్ళ టెర్రరిస్ట్ స్ట్రైక్స్ వాళ్ళ మీద పడుతున్నాయి కదా. అవును, వాళ్ళ ఆర్మీ అంతా ఎల్ఓసి నుంచి అటువైపు పంపించారు. ఇప్పుడు ఆర్మీ అంతా ఇక్కడ మూవ్ చేయాలి. ఇక్కడ మూవ్ చేస్తే అక్కడ ప్రాబ్లం. అందుకే ఇట్ ఇస్ నాట్ పాకిస్తాన్ వెరీ బ్యాడ్ షేప్ అండి. మనం కొట్టేటప్పుడు ఆలోచించి టక్కని కొట్టేయాలి. దానికి అంటే ఏంటి ఈసారి చెప్పే బుద్ధి ఎలా ఉండాలి? ఏదో చిన్న చిన్నగా సర్జికల్ స్ట్రైక్ లాగా బోర్డర్ లోనో పిఓకేలోనో కొట్టడం కాకుండా పాకిస్తాన్ కి గట్టిగా, నిజానికి కార్గిల్ సమయంలోనే మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయంలో ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయంలో సరిగ్గా చెప్పలేదు అనేటటువంటి విషయం కూడా ఉంది. సో ఈసారి ఏం చేయాలి? ఈ తఫా సరిగ్గా చెప్పేసేసి, లాస్ట్ టైం కార్గిల్ అన్నారు కదా మీరు, కార్గిల్ లో యుఎస్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టింది. వాళ్ళు వెళ్ళిపోని, ఒక దారి పెట్టండి, వాళ్ళ దారిలో పారిపోతారు, పోనీయండి. ఇట్లాంటి ప్రెషర్లు మనం ఒప్పుకోం. ఇప్పుడు ఎల్ఓసి దగ్గర కొంచెం యాక్షన్ జరుగుద్ది, డెఫినెట్లీ జరుగుద్ది. అది జరిగినప్పుడు కొంచెం ఎల్ఓసిలో ట్రబుల్ చేసే వాళ్ళందరినీ మనం కొట్టేస్తాం. కొట్టేసి కావాలంటే కొంచెం లోపల మూవ్ అవుతాం. కానీ ఒకటేసారి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఆక్యుపై చేసి వాళ్ళందరూ మనాళ్ళు అంటే, ఈ లాస్ట్ 2 years నుంచి పాకిస్తాన్ లో తిండి లేనోళ్ళు, పని లేనోళ్ళు సగం మంది వాళ్ళు కూడా జిహాదీ ఫాలోవర్సే, అంతా వదిలిపెట్టి పిఓకేకి వచ్చారు. ఎప్పుడైతే భారతదేశం పిఓకే తీసుకుంటుందో మేము భారతీయులు అయిపోతాం కదా, మాకు ఈ ప్రాబ్లం ఉండదు కదా, భారత్ గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకుంటది కదా అని అనుకుంటా ఉన్నారు. మనం పిఓకే తీసుకుంటే నిజంగా పిఓకే వాళ్ళు ఎవరు, సతిమా వాళ్ళు ఎవరు, అది డిసైడ్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఊరినే తీసుకుని బోర్డర్ ఓపెన్ చేయటం అవ్వదు, అది న్యాయం కూడా కాదు. కానీ చాలా మంది అదే అనుకుంటున్నారు, ఈ తలనొప్పి అంతా ఎందుకు, ఆ తలపై కూర్చున్న వాళ్ళు ఒకసారి పిఓకేని ఈ సమయంలోనే సెట్ చేసేస్తే వదిలిపోద్ది అని మెసేజ్ డెఫినెట్లీ. కానీ పిఓకే అదే చెప్తున్నానండి, పిఓకేని సెటిల్ చేసినప్పుడు బోర్డర్ ఓపెన్ చేయొద్దు, పిఓకే వాళ్ళని ఇండియాలో రానియద్దు. ఓకే, అక్కడ కంట్రోల్ పెట్టి నిజంగా పిఓకే మనిషా, లేకపోతే పాకిస్తాన్ వాడు ఇక్కడ పారిపోయి వచ్చి ఇది ఇండైరెక్ట్ గా ఇండియాలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారా అంత తెలుసుకోవాలి కదా మనం. దానికి ఏదో పద్ధతి ఉండాలి కదా, లేకపోతే కోట్ల మంది చేరతారు మనకి పాకిస్తాన్ నుంచి వయా పిఓకే. ఇవన్నీ విషయాలు కొంచెం ఆలోచించుకొని చేయాలి. వన్ థింగ్ ఇస్ దేర్ అండి, ఈ తఫా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ గారు వెరీ కాన్ఫిడెంట్లీ చెప్పారు, మనం పాకిస్తాన్ ని వదిలిపెట్టము. అది ఏమేం చేయాలి? కొంచెం ప్రూఫ్లు తీసుకుంటారు, డిక్లేర్ టెర్రర్ స్టేట్ అంటారు. పాకిస్తాన్ కి ఇంత ధైర్యం ఎట్లొచ్చిందండి? చైనా ఉంది, బట్ చైనా ఆల్సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. చైనా వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉందంటే కొన్ని మిజైల్స్ పంపిస్తారు, కొన్ని రాకెట్స్ అవి చేర్పిస్తారు.
అంతవరకు సపోర్టే గానీ పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ వచ్చేది కాదు కదా, మనతో ఫైట్ పికప్ చేయదు కదా. అవును, వాళ్ళ సైనికులను పంపి అందుకని ఫైట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఆయుధాలు వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతే. కానీ ఏంటి, వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాస్, బోర్డర్ ఏరియాస్ లో మనం కూడా రెడీగా ఉన్నాం, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. మన ఆర్మీ కూడా చైనా బోర్డర్ ని ఫ్రీగా వదిలిపెట్టదు, అని గార్డ్ చేస్తానే ఉంటది. వాళ్ళు ఏదైనా తప్పు స్టెప్స్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా పాఠం నేర్పించాలి. అందుకనే చైనాతో మనం డిప్లొమాటిక్లీ డీల్ చేసి కీప్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంటే, ఇఫ్ దే కీప్ అవుట్ ఆఫ్ ఇట్ గుడ్, దెన్ విల్ డీల్ విత్ పాకిస్తాన్ అలోన్. అక్కడ కొట్టేయచ్చు. కొంచెం సిచ్యువేషన్ కంప్లీట్ గా అర్థం చేసుకుని యాక్ట్ చేయాలి, కానీ తొందరపాట్లో చేయకూడదండి. మన గవర్నమెంట్, మన సైన్యానికి వాళ్ళ మీద మనకి భరోసా ఉండాలి. నిజానికి మనం ఎప్పుడు కూడా తొందరపాటుతో చేయలేదు. వాళ్ళు చేస్తారు. పూర్తి కంట్రోల్ తీసుకునే సమయంలో కూడా మనం ఎప్పుడు సంయమనాన్ని పాటిస్తూనే వచ్చాం. ఆచితూచి మాత్రమే వెళ్తూ వచ్చాం. పూర్తిగా కొట్టేసే అవకాశం ఉన్నప్పుడు కూడా మనం కొంత అవకాశాన్ని ఇచ్చాం వాళ్ళకి, మానవతా దృక్పథం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.